నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన రావోయి చందమామ ఈ వింత గాథ వినుమ అని ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ హాసం పక్షపత్రికలో జనవరి 2004లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. పొద్దున్న 10 గంటలయ్యింది. అప్పుడే మేడ దిగొచ్చాడు రామనాథం. ఇంకా టిఫిన్ రెడీ కాలేదు, అవతల మీ అత్తయ్యకు వేళ మించిపోతుంది అన్నాడు. ఇంతలో వాకిట్లో నుంచి వచ్చింది రాజ్యం. ఆవిడ చేతిలో నవనవలాడుతున్న సొరకాయ ఉంది. మీ బాబాయ్ గారికి సొరకాయ ఆవబెట్టిన కూరంటే చచ్చేంత ఇష్టం. పాపం తిరిగి తిరిగి వస్తానయే, ఇంతకీ రైలు వేళకొస్తుందా రాదా, కాస్త ఫోన్ చేసి కనుక్కో తల్లి అంది. సరేనంటూ ఇద్దరికి ఒకేసారి తలూపింది రామ. తలలో మాత్రం కోటి ఆలోచనలు ముసురుకుంటున్నాయి ఆమెకు. ఆనందరావుకి రామకి ఈ మధ్యనే వివాహం జరిగింది. అబ్బాయి రాజాలా ఉంటాడు, గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసరు. 1 కాదు 2 కాదు 3 ఆస్తులకు ఏకైక వారసుడు. గొప్పగా చెప్పాడు పెళ్ళిళ్ళ పేరయ్య. మన వాళ్లల్లో 1 ఆస్తి ఉండటమే గగనం, అటువంటిది 3 ఆస్తులుంటే మాటలా, ఈ సంబంధం తప్పిపోనీకండి అన్నాడు రమ తండ్రి. సంబంధం కుదిరింది, వివాహం జరిగింది. రమ కాపురానికి వచ్చింది. దిట్టంగా కట్టిన 2 అంతస్తుల మేడ. అత్తగారు లేరు, ఆడబిడ్డ పోరు లేదు. కాకపోతే ఇంట్లో మరొక 2 పెద్దవాళ్ళు ఉన్నారు. ఆనందరావు పిన తండ్రి రామనాథం, ఆనందరావు మేనత్త రాజ్యలక్ష్మి. ఇద్దరికిద్దరు చాలా మంచివాళ్ళు. వాళ్ల గోలేమో వాళ్లది తప్పించి ఇతరుల విషయాలు పాటించుకోరు. రమ కాపురానికి వచ్చిన రోజే ఆనందరావు ఎలక్షన్ డ్యూటీ మీద వెళ్ళాడు. రమ తండ్రి పల్లెటూరి మోతుబరి రైతు. సామాన్లు సరుకులతో పాటు కూతురుని కాపురానికి పంపాడు. అమ్మా, కాఫీ పలహారాలు భోజనము నాకు మీ అత్తయ్యకు మేడ మీదకే పంపు అని చెప్పాడు బాబాయ్. అమ్మాయి, మీ బాబాయ్ గారు 10 గంటల బండికి వస్తారు, ఉప్మా చేసి ఉంచమ్మా, జీడిపప్పులు మరి కాసిని వెయ్యి అని చెప్పింది రాజ్యం అత్తయ్య. అలాగేనండి అంది రమ బుద్ధిగా. అన్నట్టే ఆయనకు అన్నం మేడ మీదకే పంపింది. ఉప్మా కూడా చేసింది. బాబాయ్ గారు రాలేదు. మధ్యాహ్నం బండికి వస్తారేమోలే, అల్లం పచ్చడి వంకాయ కూర చేసి కాస్త చారు పెట్టుంచు అంది అత్తయ్య. అమ్మాయి వంట కాగానే నాకు మీ అత్తయ్యకి కూడా మేడ మీదకే పంపు అన్నాడు బాబాయి. అలాగే చేసింది రమ. బండి అందం ఉన్నది అమ్మాయి, రాత్రి బండికి వచ్చేస్తారు. పిండి రుబ్బు ఉంచితే ఆయన రాగానే ఆవిరికుడు వేయొచ్చు అంది అత్తయ్య. మాకు మాత్రం పెందలాడే పంపించాయమ్మా, ఆలస్యం అయితే మీ అత్తగారు ఆగలేరు అన్నాడు బాబాయి. అలాగేనండి అంది రమ. మర్నాడు తెల్లవారుజామునే బెల్ మోగితే బాబాయ్ గారు వచ్చారేమోనని కంగారుగా తలుపు తీసింది రామ. ఎదురుగా ఆనందరావు. మీరా, బాబాయ్ గారు వచ్చారేమో అనుకున్నాను అంది రమ. ఏ బాబాయ్ గారు చిరునవ్వుతో అడిగాడు ఆనందరావు. ఇంకెవరు, పిన్ని గారి బాబాయ్ గారే అంటూ కిందటి రోజు భర్త కోసం ఆవిడ పడిన ఆరాటం వివరించింది. మరి మా బాబాయ్ గారు ఏమంటున్నారు అడిగాడు. ఆయన అన్ని పైకే పంపించమన్నారు. అవును, నాకు తెలియక అడుగుతాను, మీ అత్తయ్య గారు పేషెంటా? ఒక్కసారి కూడా కిందకు దిగి రాలేదు, పోనీ నన్ను మేడ మీదకు పిలవనూ లేదు అంది రమ. బరువుగా నిట్టూర్చాడు ఆనందరావు. రమ, అదో పెద్ద కథ. న్యాయంగా నీకు ముందే చెప్పు ఉండాల్సింది, కానీ చెప్పొద్దని వాళ్ళు మాట్లాడుకుంటామని పెద్దవాళ్ళు నా నోరు కట్టేశారు. ఇక ఇప్పుడు చెప్పక తప్పదు అన్నాడు పైకి చూస్తూ. ఫ్లాష్ బ్యాక్ మొదలుపెట్టాడు. ఆనందరావు తండ్రి రామానుజం, ఆయనకు తమ్ముడు రామనాథం, చెల్లెలు రాజ్యలక్ష్మి. బోలెడంత ఆస్తుంది. రామనాథం నూనూగు మీసాల వయసులో పాత దేవదాసు సినిమా చూసి సావిత్రిని అభిమానించడం ప్రారంభించాడు. ఆ తర్వాత వరుసగా మాయాబజారు, మిస్సమ్మ మొదలైన కళాఖండాలు చూసి పెళ్ళంటూ చేసుకుంటే సావిత్రినే అని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఇంట్లో పెద్దవాళ్లకు చెప్తే వాళ్ళు మొహం వాచేలా చీవాట్లు పెట్టారు. ఇక ఇలా కాదని ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి రైలెక్కాడు. మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగి వాళ్ళని వీళ్ళని అడిగి ట్యాక్సీ ఎక్కి టీ నగర్ వెళ్ళాడు. ట్యాక్సీ దిగి 4 అడుగులు వేసేసరికి ఒక ఆయన పలకరించాడు. ఏ ఊరు, ఏ పని మీద వచ్చారు అని అడిగాడు. ఊరుగాని ఊళ్ళో తెలుగువాడు కనిపించి ఆదరంగా పలకరించేసరికి రామనాథం ప్రాణం లేచొచ్చింది. నెమ్మదిగా తనొచ్చిన పని చెప్పాడు. సంభ్రమాశ్చర్యాలతో అతని వంక చూశాడు ఆ పలకరించిన ఆయన. ఇదే దైవ నిర్ణయం అంటే. నేనెవరో తెలుసా? సాక్షాత్తు సావిత్రికి మేనమావని.
అమ్మాయికి పెళ్లి చేయాలి. ఇక్కడంతా అరవగోల. మన ఆంధ్ర వైపు వెళ్ళి తగిన కుర్రాన్ని వెతికే ఆలోచనలో ఇవాళ సాయంత్రం బండికి బయలుదేరదాం అనుకుంటున్నాను. నువ్వెవరు, నీ వివరాలేమిటి అని అడిగాడు. రామనాథం పరిస్థితి వర్ణనాతీతం. అమాంతం ఆయన కాళ్ల మీద పడిపోయి వద్దని వారించిన హోటల్కు తీసుకువెళ్ళి పూటుగా టిఫిన్ పెట్టించి అక్కడున్న మర్రి చెట్టు సాక్షిగా తన వివరాలన్నీ చెప్పాడు. భేష్, ఆస్తి అంతస్తు ఉన్న మంచి సంబంధం నాకు నచ్చింది అన్నాడాయన. మరి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారా? నేను ఆవిడ్ని చూడనక్కర్లేదనుకోండి, కానీ ఆవిడ నన్ను చూసి సరే అనాలి కదా అడిగాడు రామనాథం. చేసేవాణ్ణేనయ్యా, కానీ అమ్మాయి అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళింది. అయినా నేను సరే అంటే అది కాదనదు. కాకపోతే ఓ మాట ముందే చెప్పేస్తున్నాను, నువ్వే అమ్మాయిని చూశాక కాదనకూడదు. మరి మా సావిత్రి రంగు కొంచెం తక్కువే అన్నాడు. ఎంత మాట, నలుపు నారాయణుడి స్వరూపం అన్నాడు రామనాథం. ఏహనేం ఖాయం చేసుకుందాము. అమ్మాయి రాగానే దాని వీలు కనుక్కొని ముహూర్తం పెట్టించి మీకు తెలియచేస్తాను. ఈలోగా మీరు మీ పెద్దవాళ్ళని ఒప్పించి సిద్ధంగా ఉండండి. శుభస్య శీఘ్రం, వచ్చే మాసంలోనే వివాహం అన్నాడా మేనమామ. చీకటి పడేదాకా పెళ్లి మాటలే మాట్లాడుకున్నారు. వివాహం నిశ్చయమైన సందర్భంలో అమ్మాయికి కానుకలు ఇవ్వటం ఆనవాయితీ. కాబట్టి రామనాథం దగ్గరున్న డబ్బులు, గొలుసు, ఉంగరం కానుకల నిమిత్తం తీసుకున్నాడా మేనమామ. హోటల్కి తీసుకువెళ్ళి విందు భోజనం పెట్టించి స్టేషన్కి వచ్చి టికెట్ కొని రైలు ఎక్కించాడు. రామనాథం అడ్రస్ తీసుకుని తన అడ్రస్ ఇచ్చి కాఫీ కోసం రూపాయి జేబులో పెట్టి రైలు కదిలేదాకా ఉండి మరీ వెళ్ళాడు. సంబరంగా ఇంటికొచ్చి జరిగిందంతా ఇంట్లో వాళ్ళకి చెప్పాడు రామనాథం. వాళ్ళెవ్వరూ నమ్మలేదు. ఎవడో నిన్ను వెర్రి వెంగళప్పను చేసి టోపీ పెట్టాడు అన్నారు ఎగతాళిగా. ఇప్పుడు ఇలాగే అంటారు, ఓ 10 రోజులు ఆగితే మీకే తెలుస్తుంది అన్నాడు రామనాథం నిబ్బరంగా. 10 రోజులు గడిచాయి. ఎవరికి ఏమీ తెలియలేదు. మరొక వారం ఆగి ఒక కార్డు తీసుకుని మహారాజా శ్రీ బాబాయ్ గారికి నమస్కారములు, ఉభయ కుశలోపరి. 15 రోజుల క్రిందట నేను చెన్నపట్నం వచ్చి మిమ్మల్ని కలుసుకున్న సందర్భంలో మీరు నాకును చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రికి వివాహం జరిపించదననియు ముహూర్తములు నిర్ణయించి తెలియచేసేదననియు తెలిపినారు. అటు పిమ్మట మీ వద్ద నుండి ఎటువంటి సమాచారము రాలేదు. మీరు పనుల యందు నిమగ్నులై అశ్రద్ధ చేసినారని భావించుచున్నాను. ఈ ఉత్తరం అందిన వెంటనే ఏ విషయమూ తెలియచేయగలరు. చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రిని అడిగినననియో ఆశీస్సులనియో తెలియచేయగలరు. ఇట్లు మీ విధేయుడు రామనాథం అని రాసి ఆయన చెప్పిన అడ్రస్కు పోస్ట్ చేశాడు. 10 రోజులు ఎదురుచూసి మరొక ఉత్తరం రాశాడు. అలా 1 కాదు 2 కాదు 15 సంవత్సరాల పాటు ఉత్తరాలు రాశాడు. శ్రేయోభిలాషులందరూ చెవిని ఇల్లు కట్టుకుని పోరారు. నయాన భయాన చెప్పి చూశారు. ఇదంతా మోసమని, సావిత్రికి పెళ్ళై పిల్లల తల్లి కూడా అయిందని చెప్పారు. అవేమీ వినలేదు రామనాథం. మీరెన్ని చెప్పినా నా మనసు మారదు, సావిత్రే నా భార్య అన్నాడు. ఇక విసిగేసి ఊరుకున్నారు. చివరికి సావిత్రి మరణించిందన్న విషాద వార్తను పేపర్లో చూపించారు. హతాశుడయ్యాడు రామనాథం. మైలబట్టి నదీ స్నానం చేశాడు. తిలోదకాలు వదిలాడు. ఏం చేస్తాం, శేష జీవితం కూడా ఆవిడ జ్ఞాపకాలతోనే గడిపేస్తాను అని తన ఆస్తిని అన్న కొడుకైన ఆనందరావుకు రాసేసి అతని దగ్గరకు చేరాడు. మేడ మీద ఓ గది తన కొరకు కేటాయించుకుని సావిత్రి బొమ్మలు అంటించుకుని అహోరాత్రులు అందులోనే కాలక్షేపం చేస్తాడు. కాఫీ, టిఫిన్లు, భోజనాలు నైవేద్యం పెడతాడు. సుప్రభాతం మొదలు పవళింపు సేవ దాకా అన్నీ ప్రేమతో జరుపుతాడు. ఎవరింటికి వెళ్ళడు, ఎవరొచ్చినా మాట్లాడడు. ఆయనదో ప్రపంచం. అంతే, అదంతే. ఇకపోతే రాజలక్ష్మి అత్తయ్య. ఆవిడకు 15వ ఏటనే పెళ్ళయింది. కాపురానికి వెళ్ళింది. మొగుడు పెళ్ళాలకు క్షణం పడేది కాదు. ఆ మాట అంటే ఆవిడ ఒప్పుకోదు. అదేం కాదు, ఆయన అవునంటే నేను కాదనేదాన్ని, ఆయన కాదన్న దానికి నేను అవుననేదాన్ని, అంతకుమించి మరేమీ లేదు అంటుంది. 10 ఏళ్ల పాటు కాపురం చేశాక విసుగు విరక్తి చెంది ఆయన ఓ శుభముహూర్తాన చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆయన ఎదురుగా ఉన్నంతకాలం వేపుకు తిన్నా వెళ్ళాక బోలెడంత పశ్చాత్తాపం కలిగింది ఆవిడికి. పాపం వెళ్ళాడే కానీ నన్ను వదిలి ఉండలేడు, వచ్చేస్తాడు. ఆయన వచ్చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అనుకుంది. ఇంతకాలం గడిచింది, ఇంకేం వస్తాడు అని ఎవరు చెప్పినా గయ్యమని లేచేది. తల్లిదండ్రి ఉన్నంతకాలం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు పోయాక అన్నగారి దగ్గర ఉంది. ఆయన తర్వాత మేనల్లుడి దగ్గరకు చేరింది. ఇక ఇప్పుడు ఆయన తిరిగి వచ్చినా నేనేం కనగలనా, పెంచగలనా? కొడుకైనా మేనల్లుడైన వీడేగా అని తన ఆస్తిని అంతా ఆనందరావు పేర రాసేసింది. ఆనందరావు చెప్పిన కథ విని నీరసపడిపోయింది రమ.
మీ చేదస్తాను దొంగలు ఎత్తుకెళ్ళా ఇదేం అన్యాయం అండి. ఇద్దరిని కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేయాలి కానీ వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేస్తారా? ఆయనకు అదిగో ఇదిగో అంటూ 70 ఏళ్ళు వస్తున్నాయి. ఆవిడికి తక్కువ వయసేమీ లేదు. బతికినంతకాలం ఇలా భ్రమల్లో బతకాలా? ఊహల్లో నుంచి బయటకు రప్పించి వాస్తవం తెలియజేస్తే అందరు పెద్దాళ్లలాగా వీళ్ళు కూడా ఏదో రామకృష్ణ అంటూ గౌరవంగా కాలక్షేపం చేస్తారు అంది ఆవేశంగా. అది కాదు రామా, ఏదో చెప్పబోయిన భర్తను వారించింది. మీరేం మాట్లాడకండి, వాళ్ళను దారికి తెచ్చే బాధ్యత నాది అంది ధీమాగా. మర్నాడు పొద్దున లేవగానే ఎదురైంది రాజ్యం అత్తయ్య. రమా లేచావా? మీ బాబాయ్ గారు వచ్చే వేళ అయింది. ఫిల్టర్ వెయ్యమ్మా, డికాక్షన్ నిలవదైతే ఆయన కాఫీ తాగరు అంది. రామ ఆవిడ వంక యగాదిగా చూసి, చూడండి పిన్నిగారు, ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిన ఆయన ఇంకే వస్తారు? వచ్చేవారైతే ఏనాడో వచ్చేవారు. ప్రతిరోజు ఆయన వస్తారని మీరు ఆరాటపడి హడావుడి చేయటం అనవసరం. నా మాట వినండి, ఇక ఆయన రారు. అశుభం పలకూడదనుకోండి. అసలు ఆయన ఉన్నారో కాలం చేశారో అంది. దబ్బుమని శబ్దం వినిపించడంతో ఆగిపోయింది రమ. రాజ్యం అత్తయ్య నేల మీద పడి కొట్టుకుంటోంది. రమకు పై ప్రాణం పైనే పోయింది. ఏమండి, మిమ్మల్నే, తొందరగా రండి అని గావుకేక పెట్టింది. బ్రష్ నోట్లో పెట్టుకున్న ఆనందరావు తాపీగా వచ్చి అత్తయ్య నోట్లో చెంచాని, గుప్పెట్లో తాళం చెవులు గుర్తుని పెట్టాడు. ఏడుస్తున్న రమను చూసి, మరేం కంగారు లేదు, మావయ్య రాడు అని ఎవరైనా అంటే అత్తయ్య ఇలాగే పడిపోతుంది అన్నాడు. కాసేపటికి లేచి కూర్చుంది అత్తయ్య. ఏమీ అరగనట్లే. రమా, డికాషన్ వేసావా? ఆ చేత్తోనే కాసిన మినపప్పు నానబోయి గారెలు వండుదాము. మీ బాబాయ్ గారికి గారెలంటే ఇష్టం అంది. రమ నిరాశపడలేదు. మరొకసారి ప్రయత్నించి చూద్దామని పొద్దున్న 11 గంటల వేళప్పుడు మీ బాబాయ్ గారి కోసం పళ్ళ రసం తీస్తా అంటూ వంటింట్లోకి వచ్చిన అత్తయ్యతో, చూడండి పిన్నిగారు అంటూ మళ్ళీ హితబోధ చేయసాగింది. మళ్ళీ ధబీమని పడిపోయింది ఆవిడ. ఆవిడ నోట్లో పులుసు గరిట, చేతిలో పట్టకారు పెట్టి చికిత్స చేసింది రమ. ఆ వేళంతా అదే తంతు. రామ ఆ ప్రసక్తి తీసుకురావటము, ఆవిడ దభీమని పడిపోవటము. ఇక లాభం లేదని టెలిఫోన్ డైరెక్టరీ తీసి ఎల్లో పేజెస్ వెతికి ఒక డాక్టర్తో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంది. సాయంత్రం తాను తయారై ఆవిడని పిలిచి, పిన్నిగారు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాము. ఆయన బాబాయ్ గారి విషయం మీకు నచ్చజెప్తారు అన్నదో లేదో మళ్ళీ ధబీమని శబ్దం. ఎదురుగ్గా ఉన్న టూల్ కిట్ తీసి ఆవిడ నోట్లో స్క్రూ డ్రైవరు, చేతిలో కట్టింగ్ ప్లేయరు పెట్టి చికిత్స చేసింది. ఆవిడకు తెలివచ్చి కూర్చుని, రమా, గుమ్మడి ఉడియాలు వేయించావా? బాబాయ్ గారికి ఇష్టం అనగానే, ఇదిగో బయటకు వెళ్ళి వచ్చి వేడివేడిగా వేయిస్తా అని చెప్పి బయటపడింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన కేసు హిస్టరీ విన్నాడు. ఓ మై గాడ్, 40 years ఈజ్ టూ మచ్. ఇట్ ఈస్ క్రానిక్ కేస్. బట్ యాజ్ ఎ డాక్టర్ ఐ విల్ ట్రై లెవెల్ మై బెస్ట్. నేను 6 నెలలు ట్రీట్మెంట్ ఇస్తాను. ముందే చెప్తున్నాను, నా ఫీజు 70,000 దాకా ఉంటుంది. ముందే చెప్పడం మంచిది కదా. యాజ్ ఎ సైకియాట్రిస్ట్ ఐ నో ది సైకాలజీ ఆఫ్ పీపుల్. తీరా ట్రీట్మెంట్ మొదలుపెట్టాక ఫీజు ఇంత అంటే బేరం అంటారు. నా ట్రీట్మెంట్తో తగ్గకపోతే ఐ విల్ రిఫర్ ద కేస్ టు న్యూరో సర్జన్. ఆయన స్కానింగ్ చేసి చూసి అవసరమైతే సర్జరీ చేస్తారు. ముందే చెప్తున్నాను, బాగానే ఖర్చు అవుతుంది. దాదాపు 4 లక్షలు వేసుకోండి. అప్పటికి తగ్గకపోతే ఐ నో వన్ డాక్టర్ ఇన్ కేరళ. హీ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. కేసును బట్టి 40-60 రోజులు తైలధార వైద్యం చేస్తారు. దట్ ఈజ్ ఆల్సో ప్రిటీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. ఎంత తక్కువగా చూసుకున్నా 1,00,000 దాటుతుంది. అప్పటికి తగ్గలేదనుకోండి, ఇక ఆ భగవంతుడిదే భారం. మీరు మీ హస్బెండ్తో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకొని రండి. ఇప్పటికే చాలా డీలే చేశారు కాబట్టి ఇట్ ఈజ్ బెటర్ ఇఫ్ యూ స్టార్ట్ ఇమీడియట్లీ అన్నాడు. ఆయన ఫీజు 250 చెల్లించి నీరసంగా ఇంటికొచ్చింది. ఇంట్లో భార్య కోసం వెయిట్ చేస్తున్నాడు ఆనందరావు. అంతా విని, అదంతే మరి, తగ్గే జబ్బు అయితే మేము ఇంతకాలం ఊరుకుంటామా అన్నాడు జాలిగా. పోనీ రెండో కేసునైనా బాగు చేద్దామని మర్నాడు బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళింది. చూడండి మావయ్య గారు అని రామ ఏదో చెప్పబోతూ ఉంటే ఆయన వారించారు. నువ్వు ఏం చెప్పబోతున్నావో నాకు తెలుసు, ఇలారా అన్నాడు. 4 గోడలకి అంగుళం ఖాళీగా లేకుండా సావిత్రి ఫోటోలు అంటించున్నాయి. వెళ్ళి ఆ ఫోటోలు అంటించిన గోడ మీదే ఉన్న ఒక అలమార తెరిచాడు. ఇటు చూడు అన్నాడు. చూసింది రమ. అందులో 4-5 పురుగు మందు సీసాలు, చుట్ట చుట్టి పెట్టిన నూలు తాడు, 3 పొడవు ఉన్న కత్తి, ఒక రివాల్వరు ఉన్నాయి. అమ్మాయి, పిచ్చో వెర్రో నన్ను ఎలా వదిలి,
కాదంటే అదిగో ఆ పురుగుల మందులన్నీ తాగేసి మేడకి ఆ తాడు కట్టుకుని ఆ కత్తితో డొక్కలో పొడుచుకుని ఆ రివాల్వర్తో కణత మీద కాల్చుకుని చచ్చిపోతాను. పోతూ పోతూ నా ఆత్మహత్యకు నువ్వే కారణమని రాసిపెట్టి మరీ పోతాను అన్నాడు శాంతంగా. కాళ్లలో నుంచి వణుకు పుట్టుకొచ్చింది రమకి. గిర్రున వెనక్కు తిరిగి కిందకు పరిగెట్టింది. మెట్ల దగ్గరే ఎదురయ్యాడు ఆనందరావు. మరందుకే ఆయన జోలికి వెళ్ళంది అన్నాడు మరింత జాలిగా. భర్త ఆఫీస్కి వెళ్ళాక తండ్రికి ఫోన్ చేసి మండిపడింది రమ. మా అమ్మ గదు, మా తల్లి గదు, నేను చెప్పేది శాంతంగా వినమ్మా. దుగ్గిరాల దగ్గర 10 ఎకరాల మాగాణి, గుడ్ల వల్లేరు దగ్గర 12 ఎకరాల మాగాణి ఊరికే వస్తాయా? నువ్వే సర్దుకోవాలి. నువ్వు తలుచుకుంటే ఇదేమీ కష్టం కాదు అన్నాడాయన. ఆలోచనల నుంచి తెప్పరిల్లి ఇక తనే పరిష్కరించుకోవాలనుకుని 10 రోజుల పాటు బుర్రకి పదును పెట్టింది. మంచి ఆలోచన తట్టింది, అమల్లో పెట్టింది. ముందుగా బాబాయ్ దగ్గరకు వెళ్ళింది. మావయ్య గారు, నేను మీతో అత్తయ్య గారి గురించి మాట్లాడాలని వచ్చాను అంది. ఆయన వెంటనే లేచి ఆత్మహత్య పరికరాలను అలమారు తెరిచాడు. అబ్బిబ్బే, నేను మిమ్మల్ని కాదంటం లేదండి, ముందు అలమరా మూసేయండి అంది. ఆయన మూసేశాడు. సీరియస్గా వచ్చి కూర్చున్నాడు. మావయ్య గారు, అత్తయ్య గారి పట్ల మీ ఆరాధనను చూసి నేను ముగ్ధురాలైపోయాను. కానీ ఏం లాభం? మీ ఆరాధనను చూసిన వారంతా అర్థం చేసుకోలేక ఎగతాళి చేస్తున్నారు. ఇదంతా నాకు బాధగా ఉంది. మా ఊళ్ళో నాకు మామిడి తోట ఉంది. అందులో అత్తయ్య గారికి గుడి కట్టిద్దాము. సినీ తారలకు గుళ్ళు కట్టించడం మన సంప్రదాయమే కదా. లక్షణంగా గుడి కట్టించి ఒక పూజారిని పెడితే పొద్దున్న పూట పులిహోర దద్దోజనం, సాయంత్రం పూట పానకము వడపప్పు నైవేద్యం పెట్టి ప్రసాదాలు ఇస్తారు అంది ఆదరంగా. ఆయన మొహం దివిటీలా వెలిగింది. అంతలోనే ఆరిపోయింది. నువ్వు చెప్పింది కూడా నిజమే అనుకో అమ్మా. కానీ నా సావిత్రిని ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చూడటాన్ని నేను భరించలేను అన్నాడు. మరైతే ఏం చేద్దాం మావయ్య గారు? మీ ఆరాధనను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మిమ్మల్ని నన్ను ఆడిపోసుకుంటున్నారు. మనల్నంటే పర్వాలేదు, చచ్చి స్వర్గాన ఉన్న ఆవిడ అంటూ ఉంటే నేను భరించలేకపోతున్నాను అంది ముక్కు చీదుతూ. ఆయనకి దుఃఖం ముంచుకొచ్చింది. అలాగా అమ్మా, నాకు తెలియలేదే అన్నాడు. ఎలా తెలుస్తుందండి? 24 గంటలు గదిలోనే కూర్చుని అర్చనలు అభిషేకాలు తప్ప బయట ప్రపంచం గురించి ఏనాడు పట్టించుకున్నారు గనక అంది. అంతేకాదు, అందరూ ఎలా ఎగతాళి చేస్తున్నారో చెప్పింది. అంతా విని నిట్టూర్చాడాయన. ఇదంతా నాకు తెలియదు కదమ్మా. ఇక నుంచి నేను మామూలుగానే ఉంటాను. ఆవిడకి నా గుండెలోనే గుడి కట్టి ఆరాధిస్తాను. కానీ ఇన్నాళ్ళు అలవాటైన దినచర్య మానటం కష్టం కదమ్మా అన్నాడు. నిజమే మావయ్య గారు, పూర్తిగా మానకండి. అదిగో ఆ పురుగు మందులు అవి పెట్టిన అలమార నిండా ఆవిడ ఫోటోలు పెట్టుకోండి. ఈ గోడల మీద అంటించిన ఫోటోలు తీసేయండి. టీవీ వీడియో ఇలాగే ఉండనివ్వండి. క్లుప్తంగా పూజ ముగించండి. మహానైవేద్యం బదులు అవసర నైవేద్యం పెట్టండి. రోజుకు 2 సినిమాలు మాత్రం చూసి అలా బయటకు వచ్చి నలుగురిని పలకరిస్తూ ఉండండి అంది రమ. నిజమేలే, మన సంతోషం కోసం మరొకరిని నవ్వుల పాలు చేయటం అన్యాయం. పాపం ఎన్నాళ్ళు ఆవిడ ఆత్మ ఎంత క్షోభించిందో. ఇహనైనా ఆవిడకు మనశ్శాంతి కలిగితే చాలు అన్నాడు బాబాయ్. భర్తకు ఇష్టమని రాజ్యలక్ష్మి అరటి దోట తరుగుతూ ఉండగా పోస్ట్ అని కేక వినిపించింది. ఇంట్లో ఎవరూ లేరు. ఆవిడే వెళ్ళి ఉత్తరం అందుకుంది. అడ్రస్ ఇంగ్లీష్లో ఉంది. ఆవిడ భద్రంగా బల్ల మీద పెట్టింది. కాసేపటికి రామ వచ్చింది. అమ్మాయి, ఏదో ఉత్తరం వచ్చింది చెప్పింది ఆవిడ. తీసి చూసింది రమ. పిన్నిగారు, ఇది మీకేనండి అంది. నాకెవరు రాస్తారు? ఎవరో ఏమిటో చూడు అందావిడ. భద్రంగా కవర్ తెరిచింది రమ. ఉత్తరం తెలుగులోనే ఉంది. చిరంజీవి సౌభాగ్యవతి రాజ్యలక్ష్మికి నీ భర్త పద్మనాభరావు ఆశీర్వదించి రాయనది. చదువుతూనే కీచుమని అరిచింది రమ. రాజ్యలక్ష్మి నిలువు గుడ్లేసుకుని ఓడిపోయింది. ఆవిడ మళ్ళీ మూర్చపోతుందేమోనని చూసింది రమ. కానీ ఆవిడ మూర్చపోలేదు. కాసేపు రాయిలా కూర్చుని ఉంది. రామ ఆవిడకి కాసిన మంచినీళ్ళు తాగించాక తేరుకుంది. రమా, ఏమిటి మీ బాబాయ్ గారే అంది. అవును పిన్నిగారు, ఆయనే అంది రమ. అన్నాళ్ళకి చదువమ్మా ఏమి రాశారో అంది ఒళ్ళంతా చెవులు చేసుకుని. రమ మళ్ళీ చదవటం మొదలుపెట్టింది. నేనిక్కడ క్షేమం, నువ్వు క్షేమం అని తలుస్తాను.
మన పరాత్పరం బాబాయ్ తోడల్లుడి తమ్ముడి మేనమామకు వేలు విడిచిన తమ్ముడు భుజంగం నాకు ఈ మధ్యనే కలిశాడు. అతని ద్వారా మీ క్షేమ సమాచారాలు తెలిసాయి. సంతోషించాను. నేనిప్పుడు తీర్థయాత్రలు చేస్తూ హిమాలయాల దగ్గర ఉన్నాను. మరి కొంతకాలం తర్వాత వస్తాను. ప్రస్తుతం దీక్షలో ఉన్నాను కాబట్టి వెంటనే రాలేను. నువ్వు నా కోసం ప్రతిరోజు వంట చేయించి స్టేషన్కి మనుషుల్ని తరుముతూ హైరాణ పడుతున్నావని తెలిసింది. వీర్రిదానా, నా మీద నీకెంత అభిమానం ఉందో నాకు తెలియదా? ప్రేమ ఉంటే మనసులోనే దాచుకోవాలి కానీ ఇలా బయట పెట్టుకుంటే నలుగురిలోనూ నవ్వులు పాలవుతావు కదా. అందుకని అనవసరంగా వంటలు అవి చెయ్యకు. నేను వచ్చే ముందు నీకు ఎలాగో తెలియచేస్తాను కనుక ఆ వేళటికి వంట చేస్తే చాలు. మరొక ముఖ్యమైన విషయం, నేను దీక్షలో ఉన్నానని చెప్పాను కదా. నా భార్యమైన నువ్వు కూడా కొన్ని నియమాలు పాటిస్తే నాకు మరింత పుణ్యమని స్వాములు వారు చెప్పారు. కాబట్టి నువ్వు పొద్దున్నే స్నానము పూజ చేసుకుని ఒక అధ్యాయం భగవద్గీత చదువు. సాయంత్రం గుడికి వెళ్ళి కనీసం 1 గంట సేపు భగవంతుడి సన్నిధిలో గడుపు. నా మీద నీకున్న అనురాగం నాకు తెలుసు. నా కోసం ఇవన్నీ క్రమం తప్పకుండా ఆచరిస్తావని ఆశిస్తున్నాను. ఆశీస్సులతో నీ భర్త పద్మనాభరావు. చదవటం ముగించింది రమ. రాజ్యం అత్తయ్య ఆ ఉత్తరాన్ని ఆరాధనగా అందుకుని కళ్ళకద్దుకుంది. 10 సార్లు చదువుకుంది. పిన్నిగారు అరటి తోట నల్లబడిపోతోంది అంది రమ. పడితే పడని, మీ మామయ్య గారు ఏమి రాశారో చదవలేదు? ఆ అరటి తోట అవతల పారేసి భగవద్గీత పట్రా అందావిడ. వారం రోజుల క్యాంపు తర్వాత తిరిగి వచ్చాడు ఆనందరావు. తోట పని చేస్తున్న బాబాయ్ ఆదరంగా పలకరించి యోగక్షేమాలు అడిగాడు. ఆశ్చర్యపోయాడు ఆనందరావు. ఆయనకు సమాధానం చెప్పి హాల్లోకి వచ్చేసరికి మరొక అపురూపమైన దృశ్యం. అత్తయ్య పూజ గది ముందర కూర్చుని భగవద్గీత చదువుకుంటోంది. కాఫీ ఇవ్వనా, ఏకంగా భోజనం చేస్తారా అంటూ వచ్చిన భార్య జడ దొరకబుచ్చుకుని అవతలకు లాక్కెళ్ళాడు ఆనందరావు. ఏమిటిది రమా, కలయా వైష్ణవమాయా అన్నాడు. ఏమీ లేదు, మీరు ఊరు వెళ్ళాక అంటూ జరిగిందంతా చెప్పింది రమ. ఆయన్ని మాటలతో మార్చేశావు, మరి ఆ ఉత్తరం అంటూ అనుమానంగా చూశాడు. ఏం చేస్తాం, 100 కోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంది రమ నర్మగర్భంగా నవ్వుతూ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.